దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9000442025. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. మీనరాశి జాతకులు మే మాసంలో 26వ తేదీ అనగా సోమవారం అండి. ఈ రోజున ఈ పేర్లు కలిగిన ఆడవారితో జాగ్రత్తగా ఉండండి, లేకుంటే జరగబోయేది ఇదే. ఏం జరగబోతుంది తెలియాలి అన్నా, ఒక క్లారిటీకి రావాలి అన్నా వీడియో పూర్తిగా చూడాల్సిందే. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టుగా ఉంటుంది. ఈ రోజున ముఖ్యంగా ఈ రాశికి చెందిన స్త్రీలు పురుషుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీరు స్త్రీల వలలో ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది. ఈ రోజున ముఖ్యంగా ఈ రాశి జాతకులు జీవితంలో నమ్మించి మోసం చేసే వ్యక్తులు ఉన్నారంటూ గుర్తుంచుకోండి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన పురుషులు స్త్రీల విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే స్త్రీల వలలో పడే అవకాశం ఉంటుంది. పెళ్లికి ముందు కావచ్చు, పెళ్లి తర్వాత కావచ్చు, మిమ్మల్ని ట్రాప్ చేయడానికి కొంతమంది సీరియస్గా యత్నిస్తుంటారు. అది దురుద్దేశం కావచ్చు, డబ్బు కావచ్చు, విలువ కావచ్చు, ఏదైనా అవసరం కూడా కావచ్చు. కాబట్టి అప్రమత్తతే అవసరము. పనిచేసే చోట కానీ, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కానీ, పరిచయమైన పరిచయస్కుల్లో కూడా ఉండొచ్చు. ఎటువంటి పరిచయం లేని స్త్రీలు కూడా కావచ్చు. బస్టాండ్, రైల్వే స్టేషన్లో, దూర ప్రయాణాల్లో పరిచయం అవుతున్న అపరిచితులు కూడా కావచ్చు. మీ మొబైల్ నెంబర్ తీసుకుంటారు, మిమ్మల్ని ట్రాప్ చేయడానికి యత్నిస్తారు. లేదా మీ యొక్క అన్ని సమాచారాలు కూడా తెలివిగా రాబడతారు. మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేయడానికి రెడీగా ఉంటారు. కాబట్టి ఈ రోజున ఇటువంటి వారి పట్ల జాతకం ప్రకారం స్త్రీల వలలో పడే అవకాశం ఉంది. కావున ముఖ్యంగా మీరు ఖచ్చితంగా KYL ఈ 3 అక్షరాల పేర్లు కలిగిన స్త్రీల వద్ద అప్రమత్తంగా ఉండాల్సిన స్థితి కనిపిస్తుంది. ఇలా ప్రతి ఒక్క అమ్మాయిని అనుమానించాల్సిన అవసరం లేదండి. మీ జాగ్రత్తల్లో మీరు ఉంటే సరిపోతుంది. కావున అప్రమత్తంగా ఉండండి. మిగతా విషయాలు చూస్తే గనక ఈ రాశి జాతకులు మాట తీరు వలన ఈ రోజున కొందరు వ్యక్తులతో గొడవలు పడే అవకాశం కనిపిస్తుంది. కావున మాట విషయంలో జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా స్త్రీలు అయినా పురుషులు అయినా ఎదుటి వారితో మీరు ఏ విధమైన బలహీనత గురించి చెప్పుకోవద్దు. మీ యొక్క కష్టాన్ని చెప్పుకోకూడదు. ఈ రోజున ఎవరు ఏ ప్లాన్ చేస్తారో, మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి ఏ విధమైన ఉచ్చు వేస్తారో తెలియదు. ప్రమాదాలు ఉన్నాయి. కావున అప్రమత్తంగా ఉండడం చాలా చాలా ముఖ్యము. మిమ్మల్ని ట్రాప్ చేయడానికి యత్నించేవారు వ్యాపారంలో, ఉద్యోగంలో కూడా ఉండొచ్చు. అలాగే ఈ రోజున కాస్తంత ఎక్కువ ఖర్చులు పెట్టించడానికి కూడా కొంతమంది యత్నిస్తున్నారు. కావున ధనం విషయంలో అప్రమత్తత అవసరము. ఆకస్మిక ధన లబ్ధి కూడా ఈ రోజు చేరే అవకాశం కనిపిస్తుంది. అలాగే భార్యతో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధల గురించి ఎక్కడా కూడా ఈ రోజు ప్రస్తావించొద్దు. ఇలా ప్రస్తావించడం రీత్యా మీకు ఇరువురికి మధ్య 3వ వ్యక్తి ప్రమేయం మిమ్మల్ని వేరే విధాలుగా ప్రేరేపించవచ్చు. కావున అప్రమత్తంగా ఉండడం, ఎవరి మాట ఆలకించకపోవడం చాలా ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది. నిరభ్యరంతరంగా మీ యొక్క కష్ట సుఖాల గురించి జీవిత భాగస్వామితో చర్చించుకోవడమే చాలా మంచిది. నిత్యము ఇష్టదైవ ఆరాధన చేయడం, శివ భగవానుని పూజించడం మేలు చేస్తుంది.